వేదిక మీద ఒక అందమైన అమ్మాయి మాట్లాడడానికి రెడీగా ఉంది. ఇందాక నుంచి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతోంది, అది వేరే విషయం. అనుపమ మైక్ ఇచ్చేయమంటావా? మైక్ ఇచ్చేయనా? అయ్యో, అనుపమ అనుకుంటుంది మీరందరూ గోల చేయడం ఆపిన తర్వాత మాట్లాడదామని. అది ఆపరు, అది జరగదు. ఈరోజు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని లైవ్ రికార్డింగ్ జరుగుతుంది అనుకొని మాట్లాడేయండి. ఒక్కసారి ఓకే బాయ్స్, నాకు తెలుసు ఒక అందమైన అమ్మాయి మాట్లాడబోతుందంటే మీరందరూ చాలా క్రమశిక్షణతో వింటారు అని. అనుపమ మీరు ఒక్కసారి గనక నిశ్శబ్దాన్ని పాటిస్తే మాట్లాడుతుందంట. రెడీయా? 1 2 3 అంటాను, సైలెంట్ అయిపోవాలి. ఓకే, 1 2 3. అసలు చెవులు ఎలా ఉంది తెలుసా? మొత్తం డిటిఎస్ ఎఫెక్ట్లు అన్నీ మన భీమ్స్ గారు ఉన్నారు, అచ్చు రాజమణి గారు ఉన్నారు, కానీ ఈ ఎఫెక్ట్ని మాత్రం ఎవరు మించలేరు అనిపిస్తోంది. అనుపమ ప్లీజ్ దండం పెడతా, మాట్లాడు. అందరికీ నమస్కారం. మాట్లాడొచ్చా వద్దా? ఓకే సరే, మాట్లాడట్లేదు. సుమా గారు మాట్లాడొద్దు అంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను. ఏ రాధిక మాటలు విందాం ఒకసారి. రాధిక, హౌ డు యూ ఫీల్ అబౌట్? రండి. అంటే ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది కదా టిలు స్క్వేర్కి. 9 డేస్లో ఒక 2 minutes మాట్లాడొచ్చా? అది కూడా వద్దా? ఒక్కటే, మీరు నా పాలసీ 1 minute మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. నేను మీ టైం వేస్ట్ చేయట్లేదు. అండ్ ఎన్టీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాకు అసలు బాధ లేదు, ఎందుకంటే నాకు తెలుస్తుంది వాళ్ళ ఇమోషన్ ఏంటో అని. ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది. సో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. టు ది ఎంటైర్ పీపుల్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ.